చలో గైస్, ఇంకా నిన్నైతే మనము కార్ అక్కడ వదిలేసినాం కదా. సో నైట్ పార్ట్స్ వచ్చిన ఇప్పుడైతే ఫిట్టింగ్ అవన్నీ జరుగుతాయి. సో ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినా రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి టైం ఎంత అవుతుంది? 12:50 అవుతుంది. 1 కాలేదు ఇంకా. సో సుబ్బన్న అయితే తీసుకొని వెళ్ళిపోతున్నా. యాక్చువల్గా నిన్న అన్నకు చెప్పడం మర్చిపోయినా. నేను ఏంటంటే ఎస్టిమేషన్కి వెళ్తున్నా కదా, సరేలే వెళ్ళిపోయి వచ్చేద్దాం జల్దీ అని చెప్పి వెళ్ళిపోయినా అనమాట. కానీ ఎస్టిమేషన్ అనుకుంటే ఎస్టిమేషన్ అయ్యింది, వర్క్ ఓకే అనిపించింది, నమ్మకం అనిపించింది, ఇచ్చేసినాము. కొన్ని వర్క్ అంటే రిపేర్ అయిపోయి పార్ట్స్ కూడా వచ్చేసినాయి. ఇంత ఫటాఫట్ అయిపోతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంకా అన్నని తీసుకొని వెళ్ళిపోయాము. పోయి ఆడ పోయి టైం పాస్ చేద్దాం, చూద్దాం మన బండి మీద పాటలు ఎట్లా ఎక్కుతున్నాం కదా. అన్న పాటలు పెట్టచ్చు కదా. ఇది వైరా మరి ఏజేమన్నా ఇంకా వైర్ పెట్టుకుని కనెక్ట్ చేసుకుంటావు. ఆప్షన్ లేకపోయా మన దగ్గర. నేను నీకోసం ఒక డివైస్ తీసుకొని వచ్చిన. దిస్ ఇస్ ద డివైస్. కార్లింక్ కిట్ అనే బ్రాండ్ నుంచి ఇది ఒక వైర్లెస్ డివైస్ అనమాట. ఏంటంటే వైర్ త్రూ యూజ్ చేస్తున్నావు కదండి, ఆండ్రాయిడ్ ఆటో లేకుంటే యాపిల్ కార్ప్లే ఉండొచ్చు, రెండు కూడా మనం వైరస్ త్రూ ఈ డివైస్ అయితే కన్వర్ట్ చేస్తాం అనమాట. సో మళ్ళీ దీని కూడా పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఫస్ట్ టైం ఒక్కసారి మాత్రమే పే చేసుకోవాలి నువ్వు. దాని తర్వాత నుంచి నువ్వు కార్ అన్లోక్ చేసి చాబీ పెట్టి తిప్పేలోపు నీ ఫోన్ కనెక్ట్ అయిపోతుంది. ఈ వైర్ తీసి పక్కకు పడేసేయగాను, దీంతో పని లేదు. ఈ డివైస్ కనెక్ట్ చేస్తే అయిపోయింది. బ్లూటూత్ తో కనెక్ట్ చేసుకో, కనెక్టెడ్ సెట్. కనెక్ట్ అయిపోయింది. ఒకసారి ఫోన్ కూడా ఇటు వచ్చేసింది కదా. వెళ్ళిపోయినారు, లొకేషన్ పెట్టేస్తున్నా, డైరెక్షన్స్ స్టార్ట్ పెట్టేసిన. చూడండి ఇక్కడ ఎంత ఫాస్ట్ ఉందో అక్కడ అంతే ఫాస్ట్ రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కాల్ చేస్తాం. సపోజ్ నా ఫోన్కి ఫోన్ చేసుకుంటాను కదా, ఫోన్ వచ్చేస్తుంది చాలా ఫాస్ట్. కాల్స్ కూడా వచ్చేస్తున్నాయి. అండ్ మ్యూజిక్ చూసాం ఇప్పుడు. ఖుషిగా వైర్ నుంచి వైర్లెస్. ఇక నీ ఫోన్ ఓకే పర్సనల్ కాల్స్ వైర్ తీసేసి కాల్ మాట్లాడడం అట్లాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. చూసి కదా, మీరు కూడా ఈ డివైస్ కొనాలని చెప్పేసి అనుకుంటే ఆటోకిట్ కార్ప్లే స్టోర్ మీరు విజిట్ చేసి అక్కడ నుంచి మీరు కొంటే మన కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 18% డిస్కౌంట్ వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రీల్ అయితే షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా ఈ వైర్ ఇష్యూస్ ఇవన్నీ ఫేస్ చేయకుండా నీట్ గా మంచిగా వైర్లెస్ డివైస్ అయితే యూజ్ చేస్తుంది. యాక్చువల్గా కార్ తీసుకుని పోమని చెప్పేసి అనుకున్నాము. బట్ ఆడ మనకి పార్కింగ్ లేదనమాట, చాలా కంజెస్టెడ్ ఉంటుంది. మళ్ళీ ఎవరైనా వచ్చి టీమ్ అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ పెట్టడానికి హెడ్ ఇక అంత. చలో అందుకే ఓలా ఇస్ ద బెస్ట్. ఇప్పుడు వేసుకుంటారు ఇక కింద ఇట్లా బర్త్డే బైక్ ఆర్డర్ ఇప్పుడు బెస్ట్ అంటారు అది. చలో చలో ఎప్పటికప్పుడు మర్చిపోవాలి. చలో లెట్స్ గో. చలో గైస్ వచ్చేసినాం ఇంకా మొత్తానికి అయితే షెడ్కి అయితే. అండ్ చూడండి గౌడ స్టాండ్ పెట్టేసి ఇది కూడా సస్పెన్షన్ తీసేసి బ్యాక్ సైడ్ కూడా మొత్తం బండి అంతా గాల్లో ఉంది ఇప్పుడు. అంటే స్టాండ్ల పైన ఉంది, టైర్ల పైన కాకుండా. సో ఆల్ 4 సస్పెన్షన్స్ అన్ని కూడా డౌన్ చేసారు అనమాట. సో గైస్ చూడండి, నేను ఎప్పుడు కానీ మీకు సస్పెన్షన్ చేంజ్ చేసినప్పుడు కానీ, లైక్ లాస్ట్ టైం కూడా మా కజిన్ తమ్ముంది బండి తీసుకున్నాం కదా వెంటో, అప్పుడు కూడా కొంచెం మెకానికల్ వర్క్స్ చేయించిన. మేజర్ థింగ్స్ ఏవైతే చేయించామో అవి చెప్పిన. బట్ ఇగో ఇలాంటి చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి, ఇవి బుషెస్ అంటారంట. లోవర్ ఆర్మ్కి మధ్యలో బుషెస్ లాంటివి ఇలాంటివి ఉన్నాయి అనమాట. ఇవి ఖరాబ్ అయిపోయినాయి పాతాయి. సో ఇవన్నీ పోతాయి. ఇవన్నీ నేను వీడియోలో చెప్పలేం కదా, ఇది పోయింది అది పోయింది అని చెప్పేసి. సో వీటికి కూడా ఛార్జెస్ ఉంటాయి. సో ఏదన్నా మేము అమౌంట్ చెప్పినామంటే దాంట్లో మీరు అర్థం చేసుకోవాలి, చిన్న చిన్న పనులు కూడా అయినాయి అని చెప్పేసి. ఏదో సస్పెన్షన్ చేంజ్ చేసినాయి 40,000 అయినాయి అంటే దానికి ఒక్కదానికని కాదు, అన్ని ఇంకా దానికి. ఇప్పుడు ఈ రబ్బర్ అంటారు కొంతమందికి సోర్స్ చేయడానికి కూడా కష్టం. మేబీ ఇప్పుడు ఇది 200 దొరికింది అనుకుందాం సపోజ్, 2000 దొరకదు. ఒక్కొక్కసారి పెట్టాల్సి వస్తుంది. ఒక్కొక్క దగ్గర డీలర్ డిమాండ్ చేస్తాడు. ఎవరిదైనా ఇప్పుడు ఎవరి దగ్గర లేదు, నా దగ్గర ఒక్కటి ఉందంటే ఆబ్వియస్లీ డిమాండ్ చేస్తారు. అట్లా ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్ చాలాసార్లు ఫేస్ చేసినాం మనం. అది అర్థం కాదు పబ్లిక్ అంతే. సో నేను ఏదైనా ఒకటి రేట్ చెప్పినా అంటే ఎగ్జాక్ట్ అంత అయిందని కాదు, మేబీ దాని లోపల ఉండొచ్చు, దీనికంటే కొంచెం పైన ఉండొచ్చు. అప్రాక్సిమేట్ వేరే రేట్ ఉంటుంది, గోల్డే మారుతుంది అంతే. ఇంకా ఓల్డ్ కార్ కదా మన దానికైతే ఇంకా ఒక్కొక్కటిలాగా ఉన్నాయి అనమాట. ఒకటి అనుకుంటాం ఈ బ్రాండ్కి వెళ్దాం ఇది తీసుకొద్దాం అని చెప్పేసి, అప్పటికి అది దొరకలేదు. ఇంకా దానికంటే మంచి దొరుకుతుంది ఒకసారి, ఒకసారి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. బట్ బెస్ట్లో బెస్ట్ క్వాలిటీ తీసుకురావడానికి ట్రై చేస్తాం, ఏది బెస్ట్ దొరుకుతుంది. సో బాయ్స్ ఇంకా ఇక్కడైతే వర్క్ టైం పడేటట్టే ఉంది. అంటే సస్పెన్షన్ రావాలి అండ్ అప్పటిలోపు చిన్న చిన్న వర్క్స్ అన్నీ చేసేస్తున్నారు అన్న వాళ్ళు అయితే. సో ఎట్లాగో సుబ్బన్న నేను ఇద్దరం ఉన్నాం కదా, సో టైం వేస్ట్ అయితే అనిపిస్తుంది ఇక్కడ ఉంటే. సో బెటర్ మనం ఇంకో పని కూడా దీనికి నెక్స్ట్ ప్రాసెస్ అవుతుందో ఆ వర్క్ పని కూడా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. సో కార్ ఉండని మనం వెళ్ళేసి ఒక ఎస్టిమేషన్ అనేది తెలుసుకుందాం అండ్ వాళ్ళ వర్క్ ఎట్లుందో అనేది వెళ్ళి చూద్దామని చెప్పేసి అనుకుంటాము. సో ప్రీవియస్గా కూడా నేను వెళ్ళి చూసిన వర్క్ కొంచెం సస్పెన్స్లో పెడుతున్నా, మీకు తెలుస్తుంది. అక్కడికి వెళ్తే మీరు ఒకసారి వీడియోస్ ఎప్పుడైతే రికార్డ్ అవుతాయో అప్పుడు మీరు గుర్తుపడతారులేండి. సో అక్కడికైతే వెళ్ళి ఒకసారి వర్క్ చూసుకుంటా, వాళ్ళ ఒకసారి కొటేషన్ తీసుకుంటా. సో మనకు ఓకే అనిపిస్తే విల్ గో అనమాట. ఒక 4-5 పెట్టుకున్న మైండ్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్తున్నా. సో బెస్ట్ వర్క్ కోసం చూస్తున్నా. చలో వెళ్ళిపోదాం మరి. సో గైస్ నిన్నైతే మీరు చూసారు కదా, వర్క్ అంతా పెయింటింగ్ ఉండే అనమాట. సస్పెన్షన్ అవేమి ఇంకా రాలేకుండే, ఈవినింగ్ వచ్చేది ఉండే. దాని తర్వాత నేను కూడా వెళ్ళలేదు, అక్కడ కొంచెం లేట్ అయిపోయి ఉండే. సో వేరే వర్క్ మీద వెళ్ళి ఉండే కదా, సో అక్కడే లేట్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ ఈరోజు అయితే వెళ్తున్నా. అండ్ ఈరోజు ఇంకోటి ఏంటని చెప్పి అంటే మన కార్ట్లో వన్ ఆఫ్ ది పార్ట్ పవర్ విండోస్ వర్కింగ్ లేకుండా కదా, సో దానికి సంబంధించిన స్విచ్ అయితే ఖరాబ్ అయిపోయింది అనమాట.
ఇప్పుడు ఆ స్విచ్ కూడా వెతకడానికి మనము మార్కెట్ అయితే వెళ్ళాలి. సో మనకున్న కాంటాక్ట్స్ త్రూ అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వస్తున్నాయి అనమాట. హైదరాబాద్లో దొరకడం కొంచెం డిఫికల్ట్ అయింది. బట్ దాని తర్వాత ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టిన తర్వాత చాలా మంది హెల్ప్ చేస్తారని చెప్పేసి ముందు నుంచి అన్నారు. సో స్టోరీ పెట్టగానే చాలా వరకు పింక్స్ వచ్చినాయి అనమాట. సో చాలా మంది అఫ్జల్గంజ్ మార్కెట్కి వెళ్ళు బ్రో అని చెప్పేసి ఒక పర్టికులర్ షాప్ రికమెండ్ చేశారు అనమాట. సో ఆ షాప్కి అయితే వెళ్ళి చూసాము. ఒకవేళ పార్ట్ దొరికితే మంచిగా ఉంటే ఓకే అనిపిస్తే తీసేసుకుంటా. ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి చెప్పేసి ఏంటంటే 2-3 days టైం పడుతుంది అనమాట కొరియర్లో. సో మినిమం 2 days అయితే టైం పడేటట్టు ఉంది. సో అట్లా అని నేను ఫాస్ట్గా హైదరాబాద్ అయితే బెటర్ అని చెప్పేసి ఇట్లా ట్రై చేస్తాను అనమాట. సో ఫస్ట్ పోయి పార్ట్ చూసుకొని దొరికితే అది తీసుకొని షెడ్కి వెళ్ళాలి. వర్క్ ఏమైందని చూసుకోవాలి. సో వచ్చేసినాము. ఒక 5 minutes నుంచి వెయిట్ చేస్తాం. ఇంకా 20 minutes వెయిట్ చేయాలి ఇక. సో ఎవరైతే పర్సన్ మనకి ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఇవ్వడానికి వస్తున్నాం, సో అతను ఇదే రూట్ వెళ్తున్నట్ట. సో అట్లా ఇక్కడ ఆగినాము. సో తీసుకోమని చెప్పేసి సో స్టోరీ అయిపోయింది. సో షాప్ ఓనర్ అయితే వచ్చింది మనం కలవడానికి పార్ట్ ఇద్దామని చెప్పేసి. బట్ ఈయన వచ్చేసరికి చూస్తే బండ్ల పార్ట్ లేకుండా అనమాట. అంటే మనకి ఏదైతే ప్రోడక్ట్ తీసుకొని వచ్చాలో ఆ ప్రోడక్ట్ లేదనమాట. వాళ్ళ వర్కర్కి ఏమో ప్రోడక్ట్ పెట్టమని చెప్పినట్ట. వాడు పెట్టలేదు, నేను తీసుకురాలేదు. మళ్ళీ ఇప్పుడు ఇక షాప్ లొకేషన్ పెడితే అక్కడికి వెళ్తున్నాయి. ఇక ఈ బండి ఏందో, ఈ తిరుగుడేందో, ఈ అమ్మ మొత్తం ట్రాఫిక్ ఏరియా మొత్తం. ముంగడ రైట్ అలా. సో బాయ్స్ తీసుకున్నాం పార్ట్ అయితే మొత్తానికి. మార్కెట్కి అయితే వచ్చినాం అఫ్జల్గంజ్లో. సో పాత బండి పార్ట్స్ దొరకలే కాబట్టి ఇక్కడికి వచ్చిన, లేకపోతే లిటరల్గా రాకపోతుంది ఇట్లాంటి మార్కెట్లో అయితే. సో చూద్దాం, ఇది కూడా కొంచెం రిఫబ్లిష్ చేసినట్టు ఎట్లా ఉంది చూద్దాం. సో గైస్ వచ్చేసినాం. ఇంకా వచ్చేసరికి కార్ కూడా మొత్తం రెడీ అయిపోయింది. సస్పెన్షన్స్ అన్నీ కూడా ఎక్కిచ్చేసారు. అండ్ జాక్ పైన నుంచి కూడా బండి కిందకి దిగింది. కానీ అండి చలో గైస్ మొత్తానికి అయితే కార్ తీసినాము. స్టీరింగ్ అయితే టైట్ అనిపిస్తుంది నాకు. సౌండ్లు అన్నీ ఆగిపోయినాయి. డిఫరెన్స్ అర్థమవుతుందా డ్రైవింగ్? స్టీరింగ్ కూడా ఇది గట్టి పట్టుకున్నాడు అనిపిస్తుంది అంతే. ఇంతకుముందు గర్ర అంటుండే బండి ఇట్లా గుంజితే, ఇప్పుడు అట్లేం లేదు. మంచిగా అనిపిస్తుంది. స్టీరింగ్ ఒకటి హార్డ్ ఉంది అంటే కొంచెం ఎట్లాంటిది ఏదో రబ్బర్ ఎంత పట్టేస్తే ఈ టైట్ అయితే తిప్పినట్టు ఎక్కడ అట్లా. మెకానికల్ వర్క్స్ అయితే డన్. అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ మీరు అయితే చూసుకోవచ్చు. 7 minutes అయిపోయినాయి. సో ఎలక్ట్రిషియన్ అయితే చెక్ చేసిన అనమాట. ఏంటంటే ఫ్యూజ్లో కూడా ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి అన్నాడు. స్విచ్లో ఈ స్విచ్ సాకెట్ అంతా పోయింది. ఇది పోయినందుకు పవర్ విండోస్ అన్ని వర్క్ అయ్యావన్నమాట. సెంట్రల్ మెయిన్ ఇదే కదా. సో దానివల్ల ఇది వర్కింగ్ చేయట్లేవు అనమాట. అండ్ ఇవి మాత్రం కాకుండా లెఫ్ట్ సైడ్ ఈ మిర్రర్ అయితే ఫస్ట్ నుంచి పని చేస్తలేదు. సో అట్లా అది కూడా చూస్తా అని చెప్పేసి అన్నాడు. ఇది అయిపోయిన తర్వాత దానికి వెళ్తా అని చెప్పేసి అన్నాడు. ఫైనలీ ద డే. ఈ రోజు అయితే ఇంకా కార్ తీసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఇచ్చి కూడా బండి ఎప్పుడు ఇచ్చి మండే ఇచ్చిన. ఈరోజు ఫ్రైడే. మండే ఇచ్చిన. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. సో ఇన్ని డేస్ ఎందుకు పట్టింది అని చెప్పి అంటే యాక్చువల్గా మెకానిక్ అన్న ఉన్నారు కదా. సో ఆయన ఏమన్నాడంటే మీకు వెనస్డే ఆఫ్టర్నూన్ ఇచ్చేసేస్తా అని చెప్పి అన్నారు. బట్ థింగ్ ఏంటంటే మనం ఓపెన్ చేసిన తర్వాత మెకానికల్ పార్ట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఏవైతే ఎలక్ట్రానిక్స్ మనకు పోయినాయని చెప్పినామో, సో ఎలక్ట్రానిక్స్ పార్ట్స్ కోసం కొంచెం కష్టమైంది అనమాట. సో పార్ట్స్ అనేవి పాత బండి కాబట్టి అసలు ఏం దొరుకుతలేవు. సో దొరికినా కూడా హైదరాబాద్లో లేవు అవైలబుల్గా. సో మనకి బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి, అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి ఉన్నాయి. అండ్ అవి రావడానికి కూడా 2-3 days టైం పడుతుంది. సో మళ్ళీ ఆలోచించి అక్కడ నుంచి తెప్పియడం కరెక్టా లేదా, మళ్ళీ అక్కడ కూడా హై ప్రైజెస్ చెప్తున్నారు అనమాట. కొన్ని పార్ట్స్ అయితే తెచ్చి వేసేసినాము ఇక్కడ నుంచి, మనం హైదరాబాద్ మార్కెట్ నుంచి. ఇంకా కొన్ని అయితే రాలేవు అనమాట. లైక్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పవర్ విండోది మోటార్ కాలిపోయిందంట, అందుకే పవర్ విండో వర్క్ చేస్తారు లెఫ్ట్ సైడ్ది. సో అదొక మోటార్. అండ్ టైలైట్ ఒక సైడ్, లెఫ్ట్ సైడ్ టైలైట్ది హోల్డర్స్ బర్న్ అయిపోయినాయి అనమాట. సో అవి అట్లాంటి కొన్ని పార్ట్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్నవి. సో అవన్నీ కొత్త అయితే దొరకవు ఇప్పుడు. అన్ని మనం యూజ్డ్వే తీసుకోవాలి, అది కూడా దొరకడం కష్టం అనమాట. సో అవి దొరికితే తీసుకొని వచ్చేయాలి. సో అదే ప్లాన్. ఇప్పుడు ఫస్ట్ అయితే కార్ చేసుకోమని అనుకుంటున్నాను. ఏంటంటే మెకానికల్ వర్క్స్ అయిపోయినట్టే కార్ చేసుకోదాము. సో ఏవైతే ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు మిస్సింగ్ ఉన్నాయో దాంట్లో కార్లో, అవి మనం సూన్ సోర్స్ చేసేసి దాని తర్వాత మళ్ళీ తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ పెట్టడం కూడా నాకు మంచిగా అనిపిస్తుంది. కార్ చాలా రోజు నుంచి కార్ లేనట్టు అనిపిస్తుంది దగ్గర. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనం మెకానికల్ వర్క్స్ కోసం ఇచ్చినాము. ఏవైతే సర్వీస్ జరిగేది ఉండే సర్వీస్ అయిపోయింది. మెకానికల్ అన్ని బండి పర్ఫెక్ట్ అయిపోయింది. కొన్ని ఎలక్ట్రానిక్స్ మాత్రం కాలేవు అనమాట. సో అవి లేకున్నప్పుడు అయితే బండి నడుస్తుంది. సో అట్లా తెచ్చేసుకుంటున్నా. పార్ట్స్ స్టోర్ చేసిన తర్వాత మీతో కంటిన్యూ చేస్తాను. అండ్ ఇప్పుడైతే నేను ట్యాక్సీలో వెళ్తున్నా. ర్యాపిడో బుక్ చేసేసుకున్నా. ఎందుకంటే మళ్ళీ అక్కడ 2-wheeler తీసుకొని వెళ్ళాం అనుకోండి, మళ్ళీ 2-wheeler కూడా డిస్కౌంట్ అవుతుంది కార్తో పాటు. సో చెక్ చేసుకోవాలి ఇంకా ఏమేమి పని లేదు ఏం కదా అనేది. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ అంతా వాష్ అయిపోయింది. అండ్ న్యూ సస్పెన్షన్ అయితే మీరు చూసుకోవచ్చు. ఆల్ ఫోర్ కూడా షాక్స్ అనేవి చేంజ్ అయిపోయినాయి.
అండ్ చాలా నీట్గా కొడుతుంది. సో నేను మీకు చెప్పినా కదా ఇంటి దగ్గర కొన్ని పార్ట్స్ మిస్సింగ్ ఉన్నాయని చెప్పేసి. ఈ విండో ఒకటి దిగదనమాట, దీంట్లో మోటార్ ఖరాబ్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటని చెప్పేసి అంటే చూడండి, చైనా స్క్రూస్ పెట్టేసి ఉన్నాయి ఈ పార్ట్స్, ఇదొకటి అదొకటి. సో మనమేమి చెప్పలేదు, ఇంతకుముందుకే ఉన్నాయి, ఫస్ట్ నుంచి మనం తీసుకున్నప్పటి నుంచి ఇట్లా ఉన్నాయి. సో ఇదనమాట, ఇవి చేంజ్ చేద్దామని చెప్పి చూసిన పార్ట్స్ అయితే హైదరాబాద్లో అవైలబుల్ లేవు. సో ఎప్పుడైనా స్క్రాప్కి కార్ వస్తే అప్పుడు తీసి ఇస్తామని చెప్పేసి అంటారు. సో ఇప్పట్లో అయితే ఇచ్చినట్టు అయితే అనిపిస్తలేరు. సో అట్లానే ఇవి ఇట్లాంటి పార్ట్స్ కొన్ని బయటికి తెప్పియాలి. బట్ ఆలోచిస్తున్నాం మళ్ళీ ఇప్పుడు తెప్పియాలా వద్దా, ఇంకేమైనా ఉంటాయా మళ్ళీ అని చెప్పేసి. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కళ్ళ దగ్గర ఉన్నారనమాట. సో అట్లా ఆలోచిస్తున్నా, 2 రోజులు వెయిట్ చేసినా సరే, ఒక 1 వీక్ లేట్ అయినా సరే అన్నీ ఒకటి దగ్గర తీసుకుంటే మనకు తక్కువ ప్రైస్లో వస్తాయి. అండ్ ఒకటేసారి వేయించుకోవచ్చు అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అనమాట. సో అది ఒకసారి చూస్తాం కార్ అయితే, ఇంజన్ బే ఇట్లా అన్నప్పుడు. సో గైస్ మీరైతే చూసుకోవచ్చు, ఇంజన్ బే అయితే చాలా నీట్ అయింది అప్పటితో, అంటే ఇన్ని రోజులతో కంపేర్ చేస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ ట్యాపెట్ కవర్ మొత్తం కూడా క్లీనింగ్ అయిపోయింది. అండ్ చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ వీళ్ళైతే ట్రై చేసారు. సో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాష్ చేసుకోవచ్చు, డీజిల్ పోసేసి. ఇంకా సో బయటనే చేస్తారు, మనం తీసుకుని వేరే ఉంటుంది కానీ. సో షాక్స్ అయితే కొద్దిగా చేసినాయి. అండ్ చూడడానికి కూడా కొంచెం నీట్గా అనిపిస్తుంది ఇప్పుడైతే, అంటే ప్రీవియస్ దాంతో చూస్తే బెటర్ అనమాట. సో ఇంకా కూడా మనం తర్వాత చేసుకోం. అన్న హారన్ చెక్ చేసిరా అన్న, సెట్ అయిందా? హారన్స్ ఒక్కోసారి పని చేస్తే లేకుండా కదా హారన్. రైట్, ఓకే. ఇంకా ఎనీథింగ్ మిర్రర్ వస్తుంది. ఓకే, రైట్ వర్కింగ్, ఇది కూడా రైట్ వర్కింగ్. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్రర్స్ రావాలని చెప్పేసి ఉండే, వచ్చేసింది, అయిపోయింది. అండ్ ఇంకేమైనా ఒకసారి మనం చెక్ లిస్ట్ ఉంది, చెక్ లిస్ట్ అంతా చెక్ చేసుకున్నాము. అండ్ లాస్ట్ వీడియోలో మీరైతే చూసి కదా, నేనైతే టెస్ట్ డ్రైవ్ తీసుకున్నా వెహికల్ అయితే నైట్ టైంలో. అప్పుడే నాకు చాలా డిఫరెన్స్ అయితే అనిపించింది. అంటే కొంచెం స్టీరింగ్ ఒకటి కొంచెం టైట్ ఉండే, అందువల్ల అడిగితే మనం అంటే ఇప్పుడే కొత్త రిపేర్ చేసాం కదా. సో స్టార్టింగ్ అట్లే ఉంటుంది, కొన్ని రోజులు తిప్పితే మీరు ఫ్రీ అయిపోతుంది అనిపించి అన్నారు. సో అది కామన్ అంట. అండ్ కార్ అయితే ఎలాంటి సౌండ్స్ అయితే చేస్తుంది అనమాట, చాలా నీట్గా ఉండే. ఇప్పుడు కూడా ఒకసారి ట్రాల్కి వెళ్ళేసి వస్తాం వాళ్ళకు కూడా. వాయిస్ సర్ప్రైజింగ్ అన్న, డెంటింగ్ కూడా చేపించేసింది ఇదైతే. లైక్ అంటే కొంచెం ప్యానల్ షేప్కి తీసుకొచ్చిన అన్నమాట, చాలా లోపలికి పోయిన ఉండే కదా. సో ఇక లోపలి చలో ఎట్లాగో బాడీ వర్క్ అయ్యేది ఉంది. బట్ అన్న మర్చిపోయినట్టు చెప్పడం, నేను చెప్పలేదు యాక్చువల్గా అన్నకి, నేను చెప్పలేదు అసలు. దీని తర్వాత ఇప్పుడు బాడీ షాప్కి వెళ్తుంది బండి అని చెప్పేసి. సో అన్న అయితే చేపించేసిన అనమాట. ఇక్కడ నుంచి చేసిండు. ఓకే, నైస్. చలో స్టార్ట్ అయిపోయినాము ఇంకా ఇక్కడ నుంచి. అండ్ బిల్ అయితే ఫీజ్ అవుట్ అయిపోయింది. అదైతే యాక్చువల్గా కొంచెం దీనికంటే కొంచెం తక్కువ ఉండే ఫస్ట్ మనం ఎస్టిమేషన్ వేసినప్పుడు, బట్ తర్వాత కొంచెం ఎక్కువైపోయింది అనమాట. మేజర్ థింగ్ ఏంటంటే ట్యాపిట్ కవర్ది థ్రెడ్డింగ్స్ లోపలనే ఇరిగిపోయిన ఉంటాయి కదా స్క్రూస్వి. సో అది ఎప్పుడు ఇరిగిందో ఐ డోంట్ నో, బట్ లేత్ మిషన్ పైన వర్క్ అంతా ఎక్స్ట్రా వర్క్ అయింది. అండ్ మనకి డ్రైవ్ షాఫ్ట్కి ఏదైతే సీలా దాని ఏమంటారు ఇప్పుడు మళ్ళీ పేరు మర్చిపోయినా బ్రో. సో అట్లాంటి కొన్ని చిన్న చిన్న థింగ్స్ ఏవైతే అనుకున్నామో అవి కొన్ని లేకుండే అనమాట. అంటే బ్రేక్ ప్యాడ్స్ మనకి చేంజ్ చేసి లేకుండే, అండ్ లింక్ రాడ్స్ కూడా బాగానే ఉండే. అవి రెండు మన లిస్ట్ నుంచి ఏమంటారు సేవ్ చేసుకున్నాం అనమాట మనీ. బ్రేక్ ప్యాడ్స్ కూడా ఇంకా 70% ఉన్నాయి అనమాట. సో మళ్ళీ నాకు కూడా అనిపించింది ఇంటీరియర్ కొంచెం ఎక్స్ట్రా పనులు కూడా అవుతున్నాయి అనుకోనట్టుగా అని చెప్పి అనుకున్నా. బట్ చలో వీఆర్ హ్యాపీ. బట్ ఇప్పుడు బిల్ ఎంత అయింది తెలుసా, 45,000 లిటరలీ. నాకు అనిపిస్తుంది ఇప్పుడు, అంటే మన వాళ్ళు కూడా అంటున్నారు అనమాట. మొత్తం నేను స్టార్టింగ్ ఎస్టిమేషన్ తీసుకున్నప్పుడు ఇలా చెప్తుంటే, నందు నువ్వు పెట్టే ఖర్చులకి ఫోక్స్ వ్యాన్ కూడా తక్కువనే, అంటే నియర్ బై అయింది అనమాట. ఎగ్జాక్ట్ 45,000 ఫిగర్ కాలేదు. సో ఒక 1000 అటు ఇటు అయింది అనుకోండి. ఇక లిటరల్గా ఇప్పుడు అనిపిస్తుంది డైరెక్ట్ ఫోక్స్ వ్యాగన్కి వెళ్ళిపోతే అయిపోతుండే. ఎందుకంటే ఫోక్స్ వ్యాన్ కూడా అంతే పడుతుండే మనకైతే. సస్పెన్షన్ అయి ఉండొచ్చు మేజర్గా. ఇవి కూడా వన్ ఆఫ్ ది ఇది కూడా రీజన్ అనమాట. నేను హోండాని ఎందుకు తీసుకొని బిల్డ్ చేస్తున్నా అని చెప్పేసి అంటే, అందరూ లైక్ జర్మన్స్లో తిరుగుకుంటా కూడా నేను హోండాకి ఎందుకు వచ్చినా అని చెప్పేసి అంటే, ఫస్ట్ బడ్జెట్ బిల్డ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. హోండా అయితే కొంచెం పార్ట్స్ కూడా తక్కువ ఉంటాయి. అండ్ ఒకటి లైక్ తక్కువ రేట్ నుంచి వెళ్దాం, ఒక స్టెప్ బై స్టెప్ వెళ్దాం, డైరెక్ట్ జర్మన్కి ఎందుకు అని చెప్పేసి నేను ఈ థాట్ తోటి వచ్చిన అనమాట దీనిలోకి. సో బట్ ఇది కూడా అంతే ఖర్చు అయితే చేపిస్తుంది అనమాట. ఏం చేస్తాం అంటే, ఎందుకు ఇంత ఖర్చు అవుతుందని చెప్పేసి అంటే మేజర్గా మీకు అందరూ తెలుసు, ఓల్డ్ కార్ కాబట్టి పార్ట్స్ తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి. సో పార్ట్స్ ప్రైస్ అనేది వాళ్ళు ఎక్కువ చెప్పి సేల్ చేస్తున్నారు. సో మనం కూడా ఏం చేయలేము ఇంకా దానికైతే. సో ఒకవేళ కొత్తది అయితే మేబీ తక్కువలో అయిపోతుండేమో ఫోక్స్ వ్యాన్తో కంపేర్ చేస్తే. లైక్ నేను అనేది ఏంటంటే 4th కానీ 5th gen కానీ హోండా సిటీస్ ఏవైతే ఉన్నాయో, సో అవైతే ఇంకా తక్కువలో అయిపోతుంటాయి మనకి వర్క్. ఈరోజు మార్నింగే నేను ఫిట్నెస్ గురించి వీడియో అప్లోడ్ చేస్తుండే అనమాట. సో దాంట్లో ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఏంటంటే, బ్రో బ్యాక్ సైడ్ టింట్ ఎందుకు వీకినాం అని చెప్పేసి. సో నేను ఇంటి దగ్గర అది తీయలేదు. మేము ఇన్ని రోజులు మేము అసలు టింట్ బ్యాక్ సైడ్ అని మర్చిపోయినాము. మా ఆర్టీఓ పర్సన్ కూడా చూడలే అనమాట.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిట్నెస్కి ఎప్పుడైతే ఇన్స్పెక్టర్ మేడం వస్తుందో వచ్చిన స్పాట్లో చెప్పిండు అనమాట, బ్రో టింటి పీకేసి అని చెప్పి. సో ఆయన చెప్పంగానే ఎంబడెంబడిగా వెళ్ళి పీకేసినాం అది. సో ఒకవేళ ఇన్స్పెక్టర్ చూసి ఉంటే ఒకవేళ మేబీ ఫిట్నెస్ చేయాలని చెప్పి అట్లేం కాదు, జర పొలైటే ఉంటారు మరి అంత ఆర్షే ఉండర్లేండి. సో చాలామంది మనము ఎప్పుడైతే షామర్పేట్ డ్రైవ్కి వెళ్ళిన ఉంటానో కార్స్ అనేది తీసుకొని 25+ కార్స్ అని చెప్పి ఒక వీడియో పెట్టినా నేను. సో దాంట్లో చాలామంది ఇక్కడ నుంచి ఒక యాంగిల్లో వీడియో పెట్టినా అనమాట నేను. సో ఆ యాంగిల్ చాలామంది ఇష్టపడ్డారు అనమాట. నాకు కమెంట్స్లో వచ్చినాయో లేదు ఐ డోంట్ నో, బట్ డైరెక్ట్గా కలిసినప్పుడు మాత్రం చాలామంది తారీఫ్ చేశారు, క్రేజీ యాంగిల్ ఉంది, అట్లనే సెట్ చేయ మంచిగా ఉంది అని చెప్పేసి. సో నేను ఇప్పుడు మౌంట్ తెచ్చుకోదాం అనుకో మర్చిపోయాను ఇందాక ఇంటి నుంచి వచ్చే ముందు. సో ర్యాపిడోకి వచ్చి ఉండే కదా. సో ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళంగానే మౌంట్ తీసుకొని కార్లో వేసేస్తా. సో మీరైతే ఈ యాంగిల్ నుంచి చూడబోతున్నారు ఇప్పటి నుంచి వీడియోస్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ రోజు సెట్ అయిన యాంగిల్ మళ్ళీ నాకు సెట్ చేద్దాం అంటే కూడా రాలేదు. చాలాసార్లు నేను పెడదామని చెప్పి ఇరిటేట్ అయిపోయినా. మై ఫేవరెట్ ఫ్లైఓవర్ ఇన్ హైదరాబాద్, మలక్పేట్ ఫ్లైఓవర్. ఓ దీని మీద కర్వ్ క్రేజీ ఉంటుంది, బండి మీద వచ్చిన కార్లో వచ్చినా మస్తు అనిపిస్తుంది. మస్తు సైడ్ ఇస్తాడా? యా బ్రో వి గాట్ ఇట్. అరే బండి అంకల్ 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 షేట్. కానీ ఫస్ట్ టర్నింగ్ కొంచెం మంచిగా వచ్చింది, బట్ బస్సు ఉండే అది కూడా అడ్డం. Audi Q3 ఫన్నీ థింగ్, పెట్రోల్ అయిపోయినట్టుంది, బండి ఇట్లా ల్యాగ్ అవుతున్నట్టు ఇట్లా అవుతుండే అనమాట. నాకు ఎందుకో పెట్రోల్ అయిపోయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఎంటీ కంటే చాలా కిందికి వచ్చేసింది. యాక్చువల్గా షెడ్ వర్క్షాప్ నుంచి కూడా అట్లనే ఉండే అనమాట బండి అయితే. ఫ్యూయల్ అయితే మొత్తం డౌన్లో ఉండే. అయితే నేను ఏంటంటే వచ్చేటప్పుడు ఇక్కడ నాకు కనిపిస్తే ఒప్పిస్తాం చెప్పి అనుకున్నా, అక్కడ ఎక్కడ కనిపించలేదు. నేను వచ్చేసిన కరెక్ట్ ఎగ్జాక్ట్గా పెట్రోల్ బంక్ హైదరాబాద్ ఇక్కడ ఉంది. అక్కడ మన సోహెల్ హోటల్ నుంచి ఏమనుకుంటా, లైక్ ఫ్లైఓవర్ దిగినప్పటి నుంచి జర బండి బుర్రు అంటుంది అనమాట. అయ్యా ఇక నాకు అర్థమైపోయింది, అట్లీస్ట్ ఈ దగ్గర వస్తే బాగుంటుంది దేవుడు అని చెప్పి వచ్చినా అనమాట. ఎంబడి ఏసీ ఆఫీస్ వచ్చేసేసిన. సో ఫ్యూల్ అయితే ఉట్టిద్దాం ఇంకా చలో. అమ్మ వీళ్ళు ఇంకా పర్సెంట్ చేసినాను. ఇందాక నుంచి ఆన్లైన్లో క్యాష్ ఉన్నాయి కదా, కార్డ్ కానీ ఏం లేదు. వీళ్ళకి వచ్చిన తర్వాత వీళ్ళేమో స్కానర్ పని చేస్తేనే అంటారు, ఫస్ట్ స్కానర్ కొట్టని చెప్పేసి అంటే మళ్ళీ స్కానర్ కోసం డబ్బులు అడిగి వాళ్ళకి అడుగుతానేమో డబ్బులు ఇవ్వమని చెప్పి అన్నారు. దాని తర్వాత మళ్ళీ సర్వర్ వచ్చిందని చెప్పేసి అక్కడ టోకెన్ తీసుకోమని చెప్పి అమౌంట్ ఫ్యూయల్ ఎంత కావాలో అంత అమౌంట్ కొట్టేస్తే అప్పుడు ఆ టోకెన్ ఇచ్చి, ఈ టోకెన్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చి ఫ్యూయల్ ఒప్పించుకోవాలంట. పెద్ద పంచాయతీ ఉంది అంతా. సో అండ్ కేస్ మీరైతే చూడవచ్చు, ఫస్ట్ కార్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఎక్కువ రేజ్ అవుతుంటుండే, అంటే బ్యాక్ సైడ్ చాలా వరకు లేచి ఉంటుండే సస్పెన్షన్, ముందు సైడ్ ఏమో డౌన్ ఉంటుండే. ఇప్పుడు ముందు సైడ్ కూడా కొంచెం పైనకి లేచింది అండ్ బ్యాక్ సైడ్ కొంచెం కిందికి దిగింది. సో దట్ ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడైతే కొంచెం నార్మల్గా అనిపిస్తుంది. ఇన్ని రోజులు అయితే చాలా ఓవర్గా ఉంటుండే, ముందు సైడ్ ఏమో చాలా కిందికి ఉంటుండే, బ్యాక్ సైడ్ ఏమో చాలా లేచి ఉంటుండే. ఎందుకంటే సస్పెన్షన్ ఖరాబ్ అయిపోయినాయి కదా మన షాక్స్, సో దట్ ఫ్రీ అయిపోయినాయి అనమాట. స్ప్రింగ్స్ని హోల్డ్ చేయలేకపోయినాయి వెనక కూడా అండ్ ముందు కూడా అట్లా. సో ఇప్పుడైతే సెట్. అండ్ ఇప్పుడైతే ఇంకా ఇంటికి వచ్చేసిన 6:30 అయిపోయింది. చలో